ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఎల్ఎల్బి కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఎవరైతే 3 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎల్ఎల్బి కంప్లీటెడ్ అయిన తర్వాత ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఎల్ఎల్బిలో మనకు ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయిందండి. సో మనకు డిఫరెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఆ పీడిఎఫ్స్ అన్నీ చదివి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి కౌన్సిలింగ్ ప్రాసెస్కి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అండ్ కొందరికి ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది కదా, సో ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో చాలా మందికి తెలియదు. అండ్ ఎలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఎలా లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ టోటల్ ఏ విధంగా ఉంటుంది అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఎప్పుడు వెళ్ళాలి లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ టు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వరకు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఆ పీడిఎఫ్స్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను. సో ఏ రోజు ఏది ఉంటుందో అందులో మిస్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ టు ఎండ్ మీకు కాలేజీలో సీట్ వచ్చే వరకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిపోయినాయి, దాని బేస్ మీద మీరు రిజిస్ట్రేషన్ కావాలి. మనకు 3 year వాళ్ళు 5 year వాళ్ళు 2 year ఎల్ఎల్ఎం ఒకటే వెబ్సైట్లో మీకు క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో మనకు మెయిన్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. డేట్స్ వచ్చేసి 5th August టు 28th August. సో ఇంకా మనకు టైం ఉంది. లేని సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకోండి. అండ్ సర్టిఫికేట్స్కి సంబంధించింది సపరేట్ వీడియో చేస్తాను, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో మనకు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 800 రూపీస్ ఫీ మనకు రిజిస్ట్రేషన్ ఫీజు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 రూపీస్ మీరు డెబిట్ కార్డ్తో కానీ మీ యొక్క డెబిట్ కార్డ్తోనే పే చేయండి. నెట్ షాప్స్కి వెళ్తే అక్కడ నెట్ షాప్స్ది యూజ్ చేయకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీరు రెగ్యులర్ చేసి రాసే వాళ్ళు ఉంటారు, కొందరు ఓపెన్ ఇంటర్ చేసి రాసే వాళ్ళు ఉంటారు, ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు. సో మెయిన్ క్రైటీరియా ఇవి లా కోర్సెస్ కాబట్టి ఎవరైతే ఓపెన్లో చేసి లా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ 3 year ఎల్ఎల్బి ఉంటుంది. సో ఈ 3 year ఎల్ఎల్బి ఎవరు ఎలిజిబుల్ అంటే 10th ఇంటర్ డిగ్రీ కానీ బీటెక్ ఈ ఫార్మేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ అందులో కూడా డిగ్రీ కానీ బీటెక్ మీరు రెగ్యులర్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నేను డిగ్రీ ఓపెన్లో చేసి టీఎస్ లాసెట్ రాశాను, మంచి ర్యాంక్ వచ్చినట్టే నాట్ ఎలిజిబుల్ అండి, మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో అందులో కూడా ఇది మెయిన్ పాయింట్, పక్కా మీకు వెరిఫికేషన్ అప్పుడు చూస్తారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా ఓపెన్ యూనివర్సిటీ మనకు సర్టిఫికేట్ మీద ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదండి. అండ్ ఈ డిగ్రీ వాళ్ళకు కూడా మనకు ఎంత పర్సంటేజ్ వస్తే వీళ్ళు ఎలిజిబుల్లో ఇప్పుడు చెప్తాను. సో ఓసీ వాళ్ళకు 45% ఆఫ్ మార్క్స్ రావాలి. మీ యొక్క డిగ్రీ సపోజ్ మీరు డిగ్రీ చేస్తారా బీటెక్ చేసి ఉంటుంది కదా, దాంట్లో 45% మీరు పాస్ అయ్యి 45% మినిమం మార్క్స్ ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకు లైక్ బీసీ క్యాండిడేట్స్కి 42% ఆఫ్ మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% ఆఫ్ మార్క్స్ రావాలి. సో పాస్ అవ్వాలి. అండ్ ఈ పర్సంటేజ్ మినిమం ఉండాలి, ఎక్కువ ఉంటే పర్లేదు కానీ మినిమం ఈ పర్సంటేజెస్ ఉండాలి. కొందరికి సిజిపిఏ ఉంటుంది. సో సిజిపిఏని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. సో మీకు ఎంతన్నా సిజిపిఏ రాని ఇంటూ 9.5 మల్టిప్లై చేస్తే మనకు కొద్దిగా పర్సంటేజ్ వస్తాయి కదా, ఆ పర్సంటేజ్ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి, ఇంతన్నా ఉండాలి. దీనికన్నా బిలో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే డిస్క్వాలిఫై అన్నమాట. సో మీరు ఒక పర్సంటేజ్ విత్ ఇన్ లిమిట్ ఉంటే ఓకే. సో మెయిన్ క్రైటీరియా ఏంది, ఓపెన్ డిగ్రీ కానీ ఎవరైనా ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఏ డిగ్రీ బీటెక్ పాస్ అయ్యి విత్ ఇన్ లిమిట్స్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఫస్ట్ పాయింట్. అదే 5 year ఎల్ఎల్బి. సో 5 year ఎల్ఎల్బికి మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అది కూడా రెగ్యులర్లోనే పాస్ అయిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో మెయిన్గా ఇక్కడ ఇంటర్లో మీకు ఓసీ వాళ్ళకు 450 మార్క్స్ మినిమం ఉండాలి, బిలో 450 ఉంటే నాట్ ఎలిజిబుల్. అదే బీసీ వాళ్ళు 420 మినిమం ఉండాలి, బిలో 420 ఉంటే నాట్ ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 400 మార్క్స్ మినిమం ఉండాలి, తక్కువ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఓసీ వాళ్ళకు 45% మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకు 42% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40%. ఓపెన్ ఎవరైతే ఇంటర్ చేస్తారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎల్ఎం అండి. సో ఎల్ఎల్ఎం వీళ్ళు 3 year ఎల్ఎల్బి కానీ 5 year ఎల్ఎల్బి తర్వాత చేసుకునేది హయ్యర్ ఎడ్యుకేషన్. సో వీళ్ళకి 2 years కోర్స్ ఉంటుంది. సో మీరు పాస్ అయ్యి అన్ని బ్యాక్లాగ్స్ లేకుండా ఉన్న వాళ్ళు అప్లికేబుల్ అండి. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఏమన్నా సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ
ఎవరైతే నార్మల్ పీజీ చేస్తారు కదా, వేరే డిగ్రీ తర్వాత పీజీ చేసి మళ్ళీ మీరు ఎవరైతే ఇక్కడ పీజీ లైక్ ఎల్ఎల్బి కోర్సెస్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకు స్కాలర్షిప్ రావండి. ఎందుకంటే మీరు డిగ్రీ తర్వాత వేరే దగ్గర పీజీ చేసి ఉంటారు. సో అక్కడ మీకు స్కాలర్షిప్ వస్తే మళ్ళీ లా చేద్దాం అనుకుంటే మీకు రాదు. సో ఇలా కూడా కొందరు ఉంటారు, లైక్ డిగ్రీ పీజీ తర్వాత 3 years ఎల్ఎల్బి చేసే వాళ్ళు ఉంటారు. సో మీకు పీజీలో అక్కడ ఎప్పుడైనా రియంబర్స్మెంట్ వస్తే మనకు ఇక్కడ 3 year ఎల్ఎల్బి చేసేటప్పుడు రాదండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్పెషల్ కేటగిరీ అండి. సో స్పెషల్ కేటగిరీ ఎవరెవరు వస్తారంటే క్యాప్ వాళ్ళు వస్తారు, పిహెచ్ వాళ్ళు వస్తారు, ఎన్సిసి స్పోర్ట్స్. సో వీళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు మనము ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, కానీ వీళ్ళకు ఫిజికల్గా వెరిఫై చేస్తారు సర్టిఫికేట్స్కి. సో ఎక్కడికి వెళ్ళాలి, ఏ డేట్స్ ఏ రోజు ఉందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్యాప్ పిహెచ్ వాళ్ళకు 3 year ఎల్ఎల్బి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు, 5 year ఎల్ఎల్బి వాళ్ళు, 2 year ఎల్ఎల్ఎం వీళ్ళందరూ కలిసి క్యాప్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, పిహెచ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు 7th August రోజు మీరు ఫిజికల్గా వెళ్ళాలి. ఎక్కడికి అంటే మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి మీరు లా కాలేజ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే మీరు సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి. ఫస్ట్ డేట్స్ చెప్తాను, దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఎన్సిసి వాళ్ళు 8th August రోజు వెళ్ళాలి, 3 year ఎల్ఎల్బి వాళ్ళు. అదే ఎన్సిసి ఇంకొక ఎన్సిసి ఎవరైతే 5 year ఎల్ఎల్బి, 2 year ఎల్ఎల్ఎం, సో వీళ్ళు 9th August రోజు మీరు వెళ్ళాలి. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన రిజర్వేషన్ ఎవరైతే పెట్టారో 3 year ఎల్ఎల్బి కానీ 5 year ఎల్ఎల్బి, 2 year ఎల్ఎల్ఎం 10th రోజు వెళ్ళాలి. సో 7th, 8th, 9th, 10th ఈ 4 days రోజు మీ యొక్క స్పెషల్ కేటగిరీ ఏందో దాని ప్రకారంగా వెళ్ళాలి. నేను ఈ రోజు రేపు వెళ్తా అంటే మీకు రిజర్వేషన్ రాదు. సో ఏ రోజు ఎవరిని పిలుస్తారో వాళ్ళు మాత్రమే అదే రోజు సర్టిఫికేట్స్తోనే వెళ్ళాలి. సో మీరు ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్ళాలి. మీ యొక్క స్పెషల్ కేటగిరీ ఏందో అది కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. దానికి తగ్గట్టు ఒక 2-3 సెట్ జిరాక్స్, ఆధార్ కార్డ్, ఫొటోస్ కూడా అన్ని తీసుకెళ్ళాలి. నేను చెప్పబోయే సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేస్తారు. సో మనకు ఎక్కడికి వెళ్ళాలంటే ఉస్మానియా యూనివర్సిటీ PGRRCDE. సో మనం లా కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు, లేదా మీరు వెళ్ళేటప్పుడు కాలన చేసి అక్కడికి వెళ్ళొచ్చు. సో ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజ్కి మీరు వెళ్ళాలి. సో అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. మీ యొక్క స్పెషల్ కేటగిరీ స్టూడెంట్సే, నార్మల్ స్టూడెంట్స్ అవసరం లేదు. నార్మల్ స్టూడెంట్స్ కాలేజ్ అలాట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు మీకు నచ్చిన కాలేజ్లో. కానీ వీళ్ళు స్పెషల్ రిజర్వేషన్ కాబట్టి మీరు ఫిజికల్గా వెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సర్టిఫికేట్స్ అండి. సో మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఫస్ట్ సర్టిఫికేట్స్. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. అన్ని సర్టిఫికేట్స్ ఓకే అంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. లేదు ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయింది, లేదన్నా ఏమన్నా మిస్లీడ్ అంటే కొందరు ఫ్రాడ్ సర్టిఫికేట్స్ పెడితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిసేబుల్ అయిపోతుంది, అంటే మీరు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టండి. సపోజ్ ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే ఏం సర్టిఫికేట్స్ పెట్టాలంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు, అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉన్నట్టు కాలేజ్ వాళ్ళు ఇచ్చేది. లేదా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, కొందరికి ఎల్ఎల్బి అయిపోతుంది ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటారు. సో మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు, అదన్నా పెట్టచ్చు. సో ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ చెప్తాను లిస్ట్. ఇందులో ఉన్నాయి అన్నీ ఉంటే ఓకే, ఏమైనా లేకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి టీఎస్ లాసెట్ కానీ టీఎస్ పీజీఎల్సెట్. సో మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ అండి, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, ఫస్ట్ అది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో, 10th క్లాస్ మెమో ఒరిజినల్ మెమో ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో కూడా ఒరిజినల్. నెక్స్ట్ సెమిస్టర్ మెమోస్. సో మీకు ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు ఉంటారో ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే అప్లోడ్ చేయాలి, వాళ్ళకి అక్కడ వరకే. ఎవరైతే డిగ్రీ చేసి ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క లైక్ సెమిస్టర్ మెమోస్, డిగ్రీ వాళ్ళైతే 6 సెమిస్టర్ మెమోస్, బీటెక్ వాళ్ళైతే 4 సెమిస్టర్ మెమోస్ అన్నీ ఉండాలి ఫొటోస్. నెక్స్ట్ సిఎంఎంపిసి, ఈ సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మెమోస్. డిగ్రీ వాళ్ళకు 6 సెమిస్టర్ మెమోస్ ఒకటే షీట్ మీద వస్తుంది, సిఎంఎం అంటారు. అదే బీటెక్ వాళ్ళకు 4 years 8 సెమిస్టర్ ఒకటే పేజ్లో వస్తుంది, అది సిఎంఎం అంటారు. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. మీకు డిగ్రీ వాళ్ళకైనా బీటెక్ వాళ్ళకైనా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది దాంట్లో ఏముంటుంది, మీరు ఏ కాలేజ్ నుంచి డిగ్రీ ఆర్ బీటెక్ చేశారు, ఏ కోర్సు చేశారు, సో ఎప్పుడు పాస్ అవుట్ అవ్వరో జస్ట్ ఒక షీట్ ఉంటుంది, అది కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్ అండి. బోనాఫైడ్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, 5th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్, అంటే 5th క్లాస్ నుంచి మీరు ఇంటర్ మీద అప్లై చేస్తే ఇంటర్మీడియట్ వరకు, అదే డిగ్రీ వరకు అప్లై చేస్తే డిగ్రీ వరకు, అదే ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎల్ఎల్బి వరకు. సో గ్రాడ్యుయేషన్ మీద ఏదైతే అక్కడి వరకు మీకు
అన్ని బోనాఫైడ్స్ కావాలి, కంపల్సరీ బోనాఫైడ్స్ అవుతాయి. సో లేకుంటే ఇప్పుడు తెచ్చుకోండి. నెక్స్ట్ మైగ్రేషన్ అని ఉంది, కానీ అప్లికేబుల్ అంటే ఇది మ్యాండేటరీ కాదు. మైగ్రేషన్ అంటే ఏం లేదు, మీరు ఒక డిగ్రీ ఒక యూనివర్సిటీకి సంబంధించి చేసి పీజీ ఇంకొక డిగ్రీలో చేస్తున్నారు అనుకో, అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే అవసరం లేదు. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు డిగ్రీ ఎక్కడైతే ఒక ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు, పీజీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నారు, షిఫ్ట్ అయ్యారు కదా, అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి వెళ్తున్నారు. సో అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అది కౌన్సిలింగ్ తర్వాత అవసరం, ఇప్పుడు అవసరం లేదు. సో ఇది మ్యాండేటరీ కాదు. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీకు ప్రూఫ్ ఆఫ్ నేటివ్ సర్టిఫికేట్, అంటే మీ ఊరు ఎక్కడ, మీ జిల్లా ఎక్కడ, ఈ 10 years నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు, అంటే మీ విలేజ్. మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో మనము ఇది తీసుకోవచ్చు, రెసిడెన్సీ సర్టిఫికేట్. లాస్ట్ 10 years నుంచి మీ యొక్క ఇల్లు ఎక్కడ నివసిస్తున్నారు, సో మన జిల్లా ఉంటుంది, మన గల్లీ పేరు ఉంటుంది, ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సర్టిఫికేట్స్ గురించి ఇప్పుడు ఏం టెన్షన్ పడకండి, నేను సపరేట్ వీడియో ఇస్తాను ఏమేమి కావాలో. సో రెసిడెన్సీ కావాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్ టీసీ కావాలి, డిగ్రీ వాళ్ళు డిగ్రీది ఉండాలి, బీటెక్ వాళ్ళు బీటెక్ది. క్యాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 2014 నుంచి ఎప్పుడు తీసుకున్నా వ్యాలిడిటీ. మీరు 2014, 15, 16, 17 ఎప్పుడున్నా ఓకే. సో లేటెస్ట్ తీసుకుంటే మంచిది, కాకపోతే పాతది ఉన్న పనికి వస్తుంది, కానీ 2000 బిఫోర్ ఉన్నాయి పనికిరావు. 2013, 12, 10 అవి పనికిరావు. 2014 తర్వాత తీసుకునేది ఏదన్నా పనికి వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. బీసీ వాళ్ళు అయితే పక్కా 2024 ఫైనాన్షియల్ ఇయర్ది, అంటే ఈ ఇయర్ది మాత్రమే తీసుకోవాలి. అటు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 2024 తీసుకోవాలి, పాతది పనికిరాదు. సో పక్కా అండి, మీకు రిజర్వేషన్ రావాలంటే 2024 జనవరి నుంచి ఉన్నదే తీసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ అక్కడ అది ఉన్నా ఓకే, కానీ 2024దే ఉండాలి, ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు కూడా 2024దే ఉండాలి. 2023 ఫైనాన్షియల్ ఇయర్ది రిజెక్ట్ అవుతుంది, 2024దే ఉండాలి, ఇది మెయిన్ పాయింట్. సో టీసీ, క్యాస్ట్, ఇన్కమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆధార్. సో ఆధార్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆధార్ కార్డు కానీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇందులో చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు పక్కా అప్లోడ్ చేయాలి. సపోజ్ ఒక సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, అదన్నా పెట్టొచ్చు. లేదంటే లేటెస్ట్ మెమోస్, అంటే 6th సెమిస్టర్గా ఎవరైతే డిగ్రీ వాళ్ళు 6th సెమిస్టర్ పెట్టొచ్చు, బీటెక్ వాళ్ళు 8th సెమిస్టర్ మెమో పెట్టొచ్చు. అవి లేటెస్ట్గా ఏవైతే లేవో, ఇప్పుడు కొందరికి పీసీ, సిఎంఎం అవి ఇవ్వరు ఇప్పుడే, ఎందుకంటే కొందరు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఇప్పుడే ఇవ్వరు. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళకి ఫీ రిలీజ్ చేస్తుందో అప్పుడే ఇస్తారు, కాబట్టి వాటి బదులు ఇవి పెట్టొచ్చు. ఏం కాదు, ఏం టెన్షన్ పడకండి. అదే ఎవరైతే ఫీజు కట్టేసి అన్నీ ఉన్నాయో మీరు ఏవైతే పెట్టమంటున్నారో అవి పెట్టొచ్చు. సో ఏ సర్టిఫికెట్స్ లేకపోతే దానికి రిలవెంట్ అయిన సర్టిఫికెట్స్ మాత్రమే పెట్టాలి. సో మనకు పీసీసీఎంఏం అడుగుతారు, మన దగ్గర ఉండదు. సో పెడితే మీరు కోర్స్ కంప్లీషన్ పెట్టండి. లైక్ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మన సర్టిఫికేట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాయని కాలేజ్ వాళ్ళు మనకు ఒకటి ఇస్తారు, అదన్నా పెట్టొచ్చు. సో ఏదన్నా పెట్టొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరిని అడగాలో కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో ఇవైతే మనకు సర్టిఫికేట్ లిస్ట్ అండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా కొన్ని చెప్తాను. లైక్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కొందరికి డ్రీమ్ ఉంటుంది, నాకు ఉస్మానియా కావాలి, నాకు కాకతీయ కావాలి, నాకు ఆంధ్ర మహిళా సభ కావాలి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావాలి. సో వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తాను. సో మనకు ఫస్ట్ రిజర్వేషన్ వచ్చేసి లోకల్, నాన్ లోకల్, అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో లోకల్ వాళ్ళకు 85% ఆఫ్ సీట్స్ ఉంటాయి, నాన్ లోకల్ వాళ్ళకు 15% ఉంటాయి. ఆ 15%లో కూడా మనం కూడా అప్లికేబులే, అంటే టాప్లో వస్తే కానీ వాళ్ళకి ఇవ్వరు. సో టాపర్స్ అందరు మన వాళ్ళు ఉంటే మనకి ఇస్తారు ఆ 15% కూడా. కాకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి టాప్ 10, టాప్ 20లో ఉంటే వాళ్ళకి వస్తాయి అంతే. సో బయట వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్వీనర్ కోటా ఉంటుంది, పేమెంట్ కోటా ఉంటుంది. సో చాలా మందికి ఎవరికైతే లైక్ టీఎస్ లా సెట్ కానీ పీజీఎల్ సెట్ రాసి 3 year కానీ 5 year కానీ 2 year ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మీరు కౌన్సిలింగ్ ద్వారా 85% ఆఫ్ సీట్స్కి ఎలిజిబుల్. అదే కొందరు ఉంటారు, నేను టీఎస్ లా సెట్ రాయలేను, నాకు మంచి ర్యాంక్ రాలేదు, వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎక్కడ ఓన్లీ ప్రైవేట్ లా కాలేజెస్లోనే, గవర్నమెంట్ లా కాలేజ్ కాదు, ప్రైవేట్ లా కాలేజ్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్ అంటారు, మేనేజ్మెంట్ కోటా అంటారు. అంటే మీరు వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది కాబట్టి తొందరగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. సో 15% ఆఫ్ సీట్స్ ప్రతి కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లోనే మీకు తీసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు.
సో ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ చెప్తాను. అంటే ఈ 85% గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి కదా, అందులో ఎవరికి ఏ విధంగా క్యాస్ట్ పరంగా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. ఎస్సీ వాళ్ళకు 15% ఆఫ్ రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీ వాళ్ళకు 10%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. అంటే ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే 10 మందిని బీసీ, 20 మందిని బీసీ, 10 మెంబర్స్ని ఎస్సీ, ఒక 5 మెంబర్స్ని ఎస్టీ. సో ఈ పర్సంటేజ్ క్రైటీరియాతోని అన్ని ఫిల్ చేస్తారు. నెక్స్ట్ పిహెచ్ వాళ్ళు ఉంటారు, పిహెచ్ వాళ్ళకు 3%, క్యాప్ వాళ్ళకు 2%, ఎన్సీసీ వాళ్ళకు 1%, స్పోర్ట్స్ 0.5%. సో ఇలా డివైడ్ అయిపోతాయి కాబట్టి ఉస్మానియా, కాకతీయ ఇలాంటి డిమాండ్ ఉన్న కాలేజ్కి చాలా కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇవి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, దాని ప్రకారంగానే మనకు కౌన్సిలింగ్లో సీట్ అలాకేట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఒక రఫ్ ఐడియా ఇస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవుతారు, అప్లోడ్ చేస్తారు సర్టిఫికేట్స్ని, వాళ్ళు వెరిఫై చేస్తారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్ ఇవ్వాలి. సో ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటికే మెసేజెస్ చేస్తారు కాబట్టి మొబైల్ నెంబర్, ఈమెయిల్ కరెక్ట్ ఇవ్వండి. దాని తర్వాత మీకు అన్ని అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత ఏమన్నా అప్లోడ్ చేయకపోయినా ఏమైనా మిస్టేక్స్ ఉన్న సర్టిఫికేట్స్లో వాళ్ళు వెరిఫై చేసి అప్లోడ్ యువర్ సర్టిఫికేట్ అని మళ్ళీ మనకు వెబ్సైట్లోనే ఇస్తారు. అప్పుడు మీరు వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అవి లేకపోతే దానికి రిలేవెంట్ అయిన ప్రూఫ్ లాగా ఏదన్నా పెట్టాలి, కోర్స్ కంప్లీషన్ కానీ, ఏదన్నా కస్టోడియన్ కానీ, లేటెస్ట్ మెమోస్ కానీ ఏదో ఒకటి పెడితే అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని వెరిఫై అయిపోయినాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని ఇస్తారు ఛాన్స్. సో అప్పుడు మీకు నచ్చిన కాలేజ్ అన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో మీ యొక్క ర్యాంక్ బట్టి, మీ యొక్క క్యాస్ట్ బట్టి మీకు పెట్టిన కాలేజ్లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది. కాలేజ్ వచ్చిన తర్వాత కాలేజ్లో మనకు ఫీ ఎంత ఉంటుంది, కాలేజ్ ఏ కాలేజ్ వచ్చింది, అన్ని డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు దాంట్లో ఎంతైతే ఫీ ఉంటుందో ఫీ పే చేసి బ్యాంక్లో మీరు ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్తూనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. కొందరు టీసీ మాత్రమే అడుగుతారు ఒరిజినల్, కొందరు అన్ని సర్టిఫికెట్స్ అడుగుతారు. సో వాళ్ళు ఏం అడిగితే అవి ఇచ్చేయాలి. అండ్ మీరు ఎప్పుడైతే ఆ ఒరిజినల్స్ తీసుకెళ్తున్నారో దానికి ముందు మీరు స్కాన్ చేసుకొని అన్ని మీ ఒరిజినల్స్ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి, మెయిల్లో కానీ ఎక్కడన్నా. దాని తర్వాత లైక్ ఒక 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఒకటి డిపార్ట్మెంట్లు ఇవ్వాలి, ఒకటి కౌన్సిలింగ్ ప్రాసెస్ దగ్గర ఇవ్వాలి, ఒకటి మీరు ఉంచుకోవాలి, ఒకటి సేఫ్టీ సైడ్. సో 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అన్ని సర్టిఫికేట్స్ నేను చెప్పిన లిస్ట్లో ఉన్న అన్ని 4 సెట్స్ తీసుకెళ్ళాలి. ఫొటోస్ ఒక 4-5 తీసుకెళ్ళండి, ఒకటి ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి, ఒక పెన్ను తీసుకెళ్ళండి. సో ఇవన్నీ తీసుకెళ్ళాలి కంపల్సరీగా. సో ఇది మనకు ప్రాసెస్ ఉంటుంది కౌన్సిలింగ్. సో ఒక కాలేజ్ వస్తుంది, అప్పుడు మీకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు న్యూస్ పేపర్లో వస్తుంది, లేదా మనకు కాలేజ్ నుంచి వస్తుంది. సో ఇది ఫేజ్ 1. సపోజ్ నాకు ఫేజ్ 1లో నచ్చలేదు, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2లో కూడా మళ్ళీ మనం రిజిస్టర్ అయ్యి ఓన్లీ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఇవి రెండు మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొందరికి డౌట్ ఉంటుంది, నేను ఒక కాలేజ్లో మనీ కట్టాను, నాకు ఇప్పుడు అడ్మిషన్ అవద్దు, నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను ప్రైవేట్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఫుల్ ఫీ రీఫండ్ అయిపోతుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ. సపోజ్ ఒక కాలేజ్ వచ్చింది, 30,000 కట్టమన్నారు, కట్టినాం, అది క్యాన్సిల్ చేసుకుంటే 30,000 ఇస్తారు ఫేజ్ 1లో. అదే ఫేజ్ 2లో అనుకోండి సగం పైసలు మాత్రం ఇస్తారు, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ విల్ బి రీఫండెడ్ ఫేజ్ 2లో. సో మీరు ఫేజ్ 1లో వచ్చినప్పుడే ఓకే అనుకుంటే ఓకే, లేదు అంటే ఫేజ్ 2కి వెయిట్ చేయాలి. సో రీఫండ్ అయితే ఇస్తారు, అది కూడా స్టిపులేటెడ్ టైం ఉంటుంది. రేపు అయిపోతుంది కాలేజ్ కౌన్సిలింగ్ అంటే బిఫోరే మీరు వాటికి చెప్పాలి. అంత అయినాక నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే కుదరదు. సో టైం ఉన్నప్పుడే మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, సో కాలేజ్కి వెళ్తారు, అడ్మిషన్ అయిపోతుంది. మళ్ళీ నాకు నచ్చుతలేదంటే ఫేజ్ 2 లోపే చెప్పేసేయాలి, మళ్ళీ ఫేజ్ 2 తర్వాత చెప్పడం కాదు, బిఫోరే చెప్పేసేయాలి. సో రీఫండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో గవర్నమెంట్ నుంచి టీఎస్ ఐపాస్ ద్వారా మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు. ఫస్ట్ ఇంటర్మీడియట్తో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 5 year LLB వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది, అది కూడా క్యాస్ట్ పరంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈబీసీ వాళ్ళకు, మైనారిటీ అండ్ డిసేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మ్యాక్సిమం ఏజ్ 20 ఉండాలి. సో 20 ఏజ్ వరకు ఇస్తున్నారు వాళ్ళకు లైక్ స్కాలర్షిప్స్. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి 24 వరకు కూడా ఇస్తున్నారు. 24 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్
జాయిన్ లైక్ ఇంటర్మీడియట్ తర్వాత ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళు 24 ఆర్ బిలో ఉంటేనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. 25 ఏజ్ ఉన్న పర్సన్ వచ్చి నేను ఎల్ఎల్బి చేస్తా అంటే ఇవ్వరట. సో నెక్స్ట్ 20 ఏజ్ వీళ్ళకు ఈబీసీ మైనారిటీ డిసేబుల్, ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసే వాళ్ళకు. అదే గ్రాడ్యుయేషన్ లైక్ డిగ్రీ కానీ బీటెక్ తర్వాత ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకు 25 ఏజ్ లిమిట్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రం స్కాలర్షిప్ వస్తుంది. ఈబీసీ మైనారిటీ డిసేబుల్, సో ఈ క్యాస్ట్ వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళందరూ 25 బిలో ఉంటేనే మీకు స్కాలర్షిప్స్ వస్తాయి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 29 అండి. సో 29 ఎబో వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తారనుకోండి మీకు స్కాలర్షిప్ రాదు. అంటే 29 అండ్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారు. అదే పీజీ వాళ్ళు అంటే 3 year ఎల్ఎల్బి 5 year ఎల్ఎల్బి తర్వాత పీజీ చేద్దాం అనుకుంటారు. కొందరు లాంగ్ గ్యాప్ వస్తుంది, ఒక 5 years 10 years గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పుడు పీజీ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకు లైక్ ఈబీసీ మైనారిటీ డిసేబుల్ వాళ్ళకు 30 ఏజ్ తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో స్కాలర్షిప్స్ రావు, మీరే మొత్తం పే చేసుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 34 years ఏజ్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు పీజీ చేస్తా అంటే ఈ ఏజ్ బిలో ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. ఎబో అంటే మొత్తం మీరు ఏ క్యాస్ట్ అయినా మీకు స్కాలర్షిప్స్ అనేవి రావు. అండ్ ఇంకొకటి గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఒకటి ఉంటుంది. ఆ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైతే మీకు లైక్ ఇంటర్మీడియట్ తర్వాత ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో అక్కడే మన గ్యాప్ ఉంటే మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా ఎవరికి స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్, అందరికి అవసరం లేదు. స్కాలర్షిప్ రానోళ్ళకు మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మీకు సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మీకు ఎలాంటి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇప్పుడు 3 year ఎల్ఎల్బి తర్వాత మీరు ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో గ్యాప్ ఒక 4 years ఉంది అనుకోండి, గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా ఎవరికి స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకే, వితౌట్ నాన్ స్కాలర్షిప్ స్టూడెంట్స్కి అవసరం లేదు. సో ఇది గ్యాప్ సర్టిఫికేట్. ఇప్పుడు అవసరం లేదు గ్యాప్, మీకు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 monthsకి ఈ పాస్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవసరం లేదు. సో ఇప్పుడు ఇవి మెయిన్ పాయింట్స్ అండి, అన్నీ నేను చెప్పినాయండి. మనకు వెబ్సైట్లో అన్నీ ఉంటాయి, మీరు కూడా ఒకసారి అన్ని పీడిఎఫ్స్ చూడండి. సో మనకు ఎన్సీసీకి మనకు పిహెచ్ కానీ అందులో కూడా మనకు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో అవన్నీ పీడిఎఫ్స్ ఉంటాయి, చూడండి. మెయిన్ పాయింట్, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎవరికి అడగాలంటే మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీ. సో దానికి మీకు చిన్న డౌట్ ఉన్నా పెద్ద డౌట్ ఉన్నా ఏ డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయాలి. సో వాళ్ళ నంబర్ వచ్చేసి 04071903575. ఈ నెంబర్కి మాత్రమే, అది కూడా 10 AM to 5 PM వర్కింగ్ డేస్లోనే చేయాలి, హాలిడేస్లో వాళ్ళు ఉండరు. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, సర్టిఫికేట్ ఇష్యూ ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్నా, ఏమన్నా బై మిస్టేక్ ఏమైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకోవాలన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా వీళ్ళకు మాత్రమే కాల్ చేయాలి. సో మెయిన్గా వీళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేస్తారు. సో ఈ సర్టిఫికేట్ బదులు ఇది పెట్టండి అని మెసేజెస్ వస్తాయి కాబట్టి మెయిల్స్ కానీ మొబైల్ నెంబర్ కానీ కరెక్ట్ ఇవ్వండి. ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ లైన్ సెంటర్స్కి కాల్ చేయాలి. సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, టీఎస్ లాసెట్కి 5 year ఎల్ఎల్బి కానీ 3 year ఎల్ఎల్బి కానీ 2 year ఎల్ఎల్ఎం కానీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మన నోటిఫికేషన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానండి. సో సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సర్టిఫికేట్స్ ఎట్లుండాలి, ఏ ఫార్మేట్లు ఉండాలి అన్నీ ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటే మీకు సేఫ్గా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతుంది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి, వాళ్ళు క్లారిటీగా చెప్తారు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి టీఎస్ ఎల్ఎల్బి కానీ అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా కరెక్షన్స్ కానీ ఫాస్ట్ అప్డేట్స్ అందులో పెడతాను. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ ఎవ్రీడే పీడిఎఫ్స్ లింక్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మెన్షన్ చేయండి. మీకు కొద్దిగా పెద్ద డౌట్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి. సో ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.